తర్వాత అప్పుడు దాని గురించి ఆలోచించాలి. అంటే ఇప్పుడు కూటమి- చెప్పలేము కదా. అంటే సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి మంచి చేస్తున్నారంటారు, చేయడం లేదంటారా? ఈయనైతే చేస్తాడని నమ్మకం అయితే మాకుంది. అంటే గత అనుభవం బట్టి పరిశీలిస్తే కొద్ది ఇంకా టైం ఉంది కదా, ఆ టైం చూసుకున్న తర్వాత ఎవరిమైనా ముందుగానే మనం డిసైడ్ చేయలేము కదా. సార్ అంటే ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం లేదంటారు? అది ఆయన మనకు తెలియదు కదా ఎందుకనేది. ఆయన వ్యక్తిగతం అవ్వచ్చు, లేకపోతే రాజకీయం అవ్వచ్చు, ఆయన మనసులో ఏముందో మనకైతే తెలియదు కదా. అంటే అలానే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటారా వద్దంటారు సార్ మీరు? ఇప్పుడు హోదాలు ఇలాంటివి అనేది ఇప్పుడు నాకు సీఎం పదవి కావాలి, ఇస్తారా? ఇవ్వరు కదా. ఏదైనా కావాలంటే రాదు, అది జనాలు ఇవ్వాలి. దానికి రాజ్యాంగం ప్రకారంగా ఒక ఇది ఉంటుంది, ఇన్ని వస్తే కావాలని. నాకుండే నాలెడ్జ్ ప్రకారం 23 వస్తే గానీ ఇవ్వరు. రాలేదు కాబట్టి ఉండదు. ఇంకా దాని గురించి అసలు డౌటే పడాల్సిన అవసరం లేదు. అంటే అలానే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళాలా వద్దంటారా? ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రతి జనాల్లో ఉండి ప్రజా సమస్యలు వినిపించలేరు, దానివల్ల లాభం అనేది ఉండదు. కానీ వాళ్ళ యొక్క నియోజకవర్గంలో ఆయనకి ఆ ఎమ్మెల్యేకి ఎంత పట్టు ఉందో తెలియాలంటే అసెంబ్లీకి పోయి ఆయన నియోజకవర్గం ఉండే ఆ సమస్యలన్నీ వివరించారనుకో, ఆ జనాలకు కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా ఆ నియోజకవర్గంలో ఇది లేదు ఇది లేదు అని. అది చెప్పాడంటే మా ఎమ్మెల్యేకి మా సమస్యల మీద అవగాహన ఉంది అని తెలుస్తుంది. దానివల్ల ఆ ఎమ్మెల్యేకి మంచిది, జనాలకి మంచిది, తద్వారా గవర్నమెంట్ కూడా ఆ నియోజకవర్గంలో ఏ ప్రాబ్లం అనేది తెలుస్తుంది. అలాగా కానప్పుడు నువ్వు వెళ్ళనప్పుడు ఏం తెలుస్తుంది? నువ్వు చెప్పక మేము నీకు ఎన్నుకున్నాము చెప్పు అని, ఆ పని నువ్వు నిర్వర్తించలేదంటే ఇంకేం పని నువ్వు చెయ్యవనే భావన జనాలకు వచ్చేస్తుంది. అలానే అసెంబ్లీకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే జీతం ఇవ్వాలంటారా? అసెంబ్లీకి వెళ్ళనంత మాత్రం జీతం అనేది ఇవ్వకూడదు అనేది ఏం లేదు. అంటే ఒక ఎమ్మెల్యేగా తను చేయాల్సినవి ఎట్టయినా చేయొచ్చు. అంటే కొన్ని నిధులు వస్తాయి ఆయనకి, అందరికీ ఎమ్మెల్యేకి నిధులు షేర్ చేసేటప్పుడు ఆయనకి వస్తాయి, ఆ నిధులతో చెయ్యొచ్చు. అంటే అసెంబ్లీకి వెళ్తేనే వెళ్ళినంత మాత్రాన ప్రజలకి పెద్దగా ఇది అయిపోదు. కానీ వెళ్ళాలా ఖచ్చితంగా. జీతం అనేది ఇంకా ఆయన విజ్ఞతకు వదలాలి, వెళ్ళాలి విజ్ఞతకి, తీసుకోకూడదు ఒక రకం చెప్తే. సార్ అలానే కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తేడా అనేది ఏంటి సార్? అదే చెప్తున్నాను కదా, ఇంకా టైం పడుతుంది, టైం కావాలి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అనేది పక్కన పెడితే ప్రజలకు ఏం కావాలో అది అనేది చెయ్యాలి. అది చెయ్యాలంటే మనము ఒక 2 years అయినా టైం ఇస్తే, ఎవరికైనా టైం కావాలి కదా. పిల్ల పుట్టగానే పెద్దోడైపోయాడు, చదవాలా, చదువుకునే టైం ఇవ్వాలా. ఆ తర్వాత ఉద్యోగం వచ్చినాక కూడా సమ్ టైం ఇస్తే అప్పుడు ఆయన ఎట్టా చేస్తాడు అనేది తెలుస్తుంది అనమాట. దానివల్ల ఆయన బాగా చేస్తాడా చేయలేదనేది తెలుస్తుంది. ఏ టైం ఇవ్వకుండా మనం చెప్పలేము.